హలో అండి అందరికీ. మీరు ఇంట్లో నుండే డబ్బు సంపాదించాలని చూస్తున్నారా? అయితే మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అది ఎలానో చూద్దాం. దీనికి మీరు చేయాల్సిందంతా సింపుల్. నేర్చుకోవడం, మనీ ఎర్న్ చేయడం అండ్ గ్రో అవ్వడం. అది ఎలా అనేది చూద్దాం. మీకు ముందు ఆన్లైన్ బిజినెస్ మీద నమ్మకం లేకుంటే ఈ వీడియో చూడటం ఇక్కడితోనే ఆపేసేయండి. లేదు తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇది ఫ్రీలాన్సింగ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో మీరు ఖాళీ ఉన్న టైంలోనే మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు. రోజంతా దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఫ్రీ టైంలో 1 or 2 hours మీరు దీని మీద టైం స్పెండ్ చేస్తే చాలు. సో ఇది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, ఫ్రీలాన్సింగ్ అంటున్నారు. నమ్మొచ్చా, జెన్యూనా, స్కామ్ ఉంటుందా అనేది నెక్స్ట్ చూద్దాం. ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే, ఆన్లైన్ అంటేనే మోసం, మోసం జరుగుతుంది, మోసం 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 అని. సో ఇది నిజమా, ఫేకా? 100% చెప్తున్నాను, ఇది ఫేక్ అయితే కాదు. ఇది గవర్నమెంట్ అప్రూవ్ కంపెనీ, అప్రూవ్ చేసిన కంపెనీయే స్కిల్ పైసా అని. సో ఈ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను, నేను వర్క్ చేస్తున్నాను, నేను మనీ ఎర్న్ చేస్తున్నాను కాబట్టే మీ ముందు మీకు చెప్తున్నాను. సో ఎవరెవరు చేయొచ్చు, దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా అంటే ఎవరైనా చేయొచ్చండి. స్టూడెంట్స్ కానీ, హోమ్ మేకర్స్, జాబ్ హోల్డర్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైనా చేయొచ్చు. దీనికి ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేదు అండ్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. సో ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేకుండా, క్వాలిఫికేషన్ అవసరం లేకుండా ఎలా చేయాలి, ఏం కావాలి అంటే మీకు కావాల్సింది మీ దగ్గర ఒక ఫోన్ ఉండాలి విత్ ఇంటర్నెట్ కనెక్షన్. అలాగే మీకు సోషల్ మీడియా వాడుతుండడం వస్తుండాలి. సోషల్ మీడియా అంటే ఇప్పుడు అందరికీ రీల్స్ చూడడం, యూట్యూబ్లో షార్ట్స్ చూడడం అందరికీ అలవాటే. కాబట్టి అది ఎలా వాడాలి అనేది తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇదంతా దేని గురించి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఈ మధ్య అంతా ట్రెండ్ అవుతుంది అఫిలియేట్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్. కానీ ఎలా వాడాలి, ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ మన కొంతమంది అఫిలియేటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కంపెనీస్. ఆ కంపెనీస్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ ని మనం వాళ్ళకి అమ్మి పెడుతున్నాము. సో మన ద్వారా ఆ ప్రోడక్ట్స్ అమ్మినందుకు వాళ్ళు మనకి కమిషన్ అనేది, ఆ పర్టికులర్ కంపెనీ అనేది మనకి కమిషన్ ఇస్తుంది. సో దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. జనరల్ గా అయితే ఏమవుతుంది, ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దాని షాప్స్ లో వస్తాయి, షాప్స్ నుంచి మనకు వస్తుంది, మనం కొంటాము. ఆ, మా కంపెనీ నుంచి షాపుల్లో అమ్మే వాళ్ళకి పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి కంపెనీ నుంచి మన ద్వారా ఆన్లైన్ లో ఆ బిజినెస్ కానీ చేస్తే మన కమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ఎంత ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఆ, ఇది మళ్ళీ జెన్యూనా అంటే ఖచ్చితంగా చెప్తాను, ఇది 100% ట్రస్ట్ వర్తీ. అండ్ ఇక్కడ కమిషన్ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇలైట్, సిల్వర్, గోల్డ్ అనేసి. సో ఇలైట్ ప్యాకేజ్ కానీ తీసుకుంటే మనకి అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అండ్ ఇన్స్టాగ్రామ్ మాస్టరీ గురించి క్లాసెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు సిల్వర్ ప్యాకేజ్, మనకి అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, ఇన్స్టాగ్రామ్ మాస్టరీ, అలాగే యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ గోల్డ్ వస్తే ఈ 4 ప్లస్ కాన్వా మాస్టరీ అండ్ ఇంకొకటి అడిషనల్ గా ఫేస్బుక్ మాస్టరీ, అవి కూడా యాడ్ అవుతాయి ఆ గోల్డ్ ప్యాకేజ్ లో. ఇక్కడ మనకి ఇలైట్ కానీ చేసినట్లయితే 201 రూపీ మనకి కమిషన్ అనేది వస్తుంది. అదే సిల్వర్ చేసినట్లయితే 403 రూపీస్ కమిషన్ వస్తుంది. అలాగే గోల్డ్ కి 672 రూపీస్ కమిషన్ అనేది వస్తుంది. సో మీరు నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకున్నాక ఎర్న్ చేశాక మీరు ఇంకొకరికి రిఫర్ కూడా చేయొచ్చు. ఇంకా వీటి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే
నా కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి అండ్ నేను మీకు రిప్లై ఇస్తాను. అలానే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.